కాలమున వారి వివాహాలు జరుగు బహుబలంగా ఉన్నతమైన నామాన్ని సన్నుతి బోధించే వాళ్ళు ఉండరు. అందుకే తిమోతికి పత్రిక రాసేటప్పుడు పౌలు మహనీయుడు అన్నాడు, అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి, 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో, అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకో. నీకు నువ్వే అంటే అర్థం ఏంటో తెలుసా? నీకు మరొకటి చెప్పే పరిస్థితి లేదు బాబు తిమోతి అన్నాడు. కొంతమందికి ఆత్మీయ నాయకులు ఉంటారు, కొంతమందికి ఆత్మీయ నాయకులు ఉండరు. ఉన్నోళ్ళైనా లేనోళ్ళైనా పర్సనల్ లైఫ్లోకి వచ్చేటప్పటికి బాగా వినండి. మీకైనా ఈరోజు ఇక్కడ కూర్చున్నారు కాబట్టి నేను మాట్లాడుతున్నా, మీరు వింటున్నారు. ఈ కోటాలు అయిపోయి ఇంటికి పోయిన తర్వాత ఎవరు చెబుతారు మీకు? నేనేమన్నా ప్రత్యక్షమై నువ్వు టైంని వేస్ట్ చేస్తున్నావు నాయనా అని ఏమన్నా చెబుతానా? లేకపోతే నువ్వు రహస్య పాపాలు చేస్తుంటే అక్కడ నేనేమన్నా ప్రత్యక్షమై తప్పు నాయనా చెయ్యరాదని నేనేమన్నా చెబుతానా? నువ్వెక్కడో గాలి తిరుగుళ్ళు తిరుగుతూ ఉంటే తప్పు నాయనా ఇలా గాలికి తిరగకూడదని నేనేమన్నా ప్రత్యక్షమై చెబుతానయ్యా? చెప్పను. నువ్వు ప్రార్థన ఎగ్గొట్టి, వాక్యం ఎగ్గొట్టి, దేవునితో సహవాసం ఎగ్గొట్టి నువ్వు లోకానుసారిగా తిరుగుతూ ఉంటే ప్రార్థన చేసుకోయ్యా, వాక్యం చదువుకోయ్యా నేనేమన్నా ప్రత్యక్షమై చెబుతానా? నేను చెప్పను. స్త్రీలకి చెప్పను, పురుషులకి చెప్పను, పాస్టర్లకి అంతకన్నా చెప్పను. మరి ఎవరు? పౌలు భక్తుడు రాస్తున్నాడు, అవకాశం ఉన్నంత వరకు నిన్ను చల్లార్చే వాళ్ళే ఉంటారు. అవకాశం ఉన్నంత వరకు నీ భక్తిలో నుంచి నిన్ను పడద్రోసే వాళ్ళే ఉంటారు. అవకాశం ఉన్నంత వరకు నీ చుట్టూ నిన్ను పాడు చేసేవాళ్లే ఉంటారు. నీలో ఆత్మీయతలో మండుతున్న ఆత్మీయ మంటలో నీళ్లు చల్లే వాళ్ళే ఉంటారు నీకు. ఎందుకంటే శత్రువు అట్లాంటి వాళ్ళని నీ చుట్టూ పెడతాడు. వాళ్ళందరినీ తప్పించుకొని దేవభక్తి సాధనలో నీకు నీవే పోరాడాలి, నీకు నువ్వే సాధన చేసుకోవాలి అని బోధించాడు. పాస్టర్స్కైనా, విశ్వాసులకైనా, పరిచారకులకైనా ఈ కాసేపే, తర్వాత ఎవరికి వాళ్ళే. ఇక మనకు బోధించేవాడు ఒకడు ఉన్నాడు. ఆయన మనలోనే ఉన్నాడు, మనతోనే ఉన్నాడు. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు, హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన ఇస్తుంటాడు తొణుకులు లోపల నుంచి. నీ ప్రార్థన జీవితం కాస్త తగ్గిపోయింది చూసుకుంటున్నావా? నీ ప్రారంభపు భక్తి ఇప్పుడు లేదు, కాస్త తరుగుపడుతుంది చూసుకుంటున్నావా? ప్రారంభంలో నీకున్న ఆత్మల భారం, నశించిపోతున్న ఆత్మల భారం ఇప్పుడు తగ్గిపోయింది. నువ్వేమన్నా గమనించుకుంటున్నావా? నువ్వు వాక్యాన్ని మనసు పెట్టి చదవక చాలా రోజులైంది. ఏదో ఆచారంగా 1 అధ్యాయం 2 అధ్యాయాలు చదువుతున్నావు. నువ్వు వాక్యానికి చాలా దూరం అయ్యావు. ఒకప్పుడు నువ్వు వాక్యాన్ని చాలా ప్రేమించావు, ఇప్పుడు వాక్యం నీకు వెగటవుతుంది, గమనించావా అని బోధిస్తుంటాడు లోపలుండి. తొణుకులు ఇస్తుంటాడు, తొణుకులు. వాటిని గుర్తుపట్టి, అయ్యో నేనేంటి ఇలా అయిపోతున్నాను, 10 మందికి చెప్పే నాయకుడిని అయి ఉండి నేను ఆత్మీయ జీవితంలో సోమరినయ్యానేంది, నిద్రమత్తుడిని అయిపోయానేంటి, శరీరాశల్లో పడ్డానేంటి, నేను నిర్జీవమైన వస్తువులతో కాలక్షేపం చేస్తున్నానేంటి, ఈ చిన్న వస్తువుని జయించలేకపోయానేంటి, అయ్యో నేను దేవునితో గడపలేకపోతున్నానేంటి, నా ఆత్మీయ జీవితం ఇంత చితికిపోయింది ఏమిటి అని ప్రతి ఒక్కడు, ముఖ్యంగా నాయకులు, తర్వాత విశ్వాసులు కూడా ఎవరికి వాళ్ళే పరీక్షించుకోవాలి. అది నేను బలిపీఠం మీద మాట్లాడుతున్న నన్ను మొదలుకొని ఇక్కడున్న అందరికీ వర్తిస్తుంది. అందుకే చెప్పాడు,
5 సంఘాలకు మారు మనసును ప్రకటించాడు. 2 సంఘాలకు ప్రోత్సాహాన్ని ఇచ్చాడు, మీరు బాగున్నారు అలాగే ఉండండి అని. ఆ 2 సంఘాలు ఏమిటి? స్ముర్న, ఫిలదెల్ఫియా. 5 సంఘపు దూతలకు మారు మనసు పొందండర్రా అని పిలుపునిచ్చాడు. కాబట్టి ఈ మారు మనసు అనేది పాస్టర్లకి కూడా అవసరం, విశ్వాసులకు అవసరం, పరిచారకులకు అవసరం. ఎక్కడ జారామో చూసుకోవాలి, అక్కడ మారు మనసు పొందాలి. ఎక్కడ బలహీనపడ్డామో చూసుకోవాలి, సరి చేసుకోవాలి, అక్కడ మారు మనసు పొందాలి. మారు మనసు పొందకుండా రాజీ పడి బతుకుతున్నామనుకో, మారు మనసు పొందకుండా రాజీ పడి బతుకుతున్నామనుకో, ఆ రాజీ పడే వాళ్ళని పచ్చి తిట్లు తిడుతున్నాడు. లవోదికయలోనున్న సంఘపు దూతకి ఇలాగు రాయుము అని మొదలుపెట్టి ఆమెన్ అనువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని దృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేమనగా, ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనుగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యుడవును. ఇక తిడతాడు చూడు. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గ్రుడ్డివాడవును, దిగంబరుడవై ఉన్నావని ఎరుగక. నేను ధనవంతుడను. అంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నావో కూడా నీకు అర్థం కావట్లా. నువ్వు ఎంత నీచానికి దిగజారిపోయావో, ఎంత హేయమైన కృత్యాలు చేస్తున్నావో నీకు అర్థం కావట్లా. కానీ నిన్ను గురించి నువ్వేం చెప్పుకుంటున్నావంటే, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, అంటే ఆధ్యాత్మిక శోభతో వర్ధిల్లుతున్నాను, నేను నంబర్ 1గా ఉన్నానని నువ్వు అనుకుంటున్నావురా దరిద్రుడా. అట్లా లేవురా నువ్వు, నీ పరిస్థితి ఇలాగ అయిపోయింది అని నీకు సిగ్గు కలుగున్నట్లు, నీ దిశమూల సిగ్గు కప్పున్నట్లు నా దగ్గర వస్త్రం గైకొనమని మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ కళ్ళు గుడ్డి అయిపోయినాయి, సరిగ్గా కనపట్లేదు, అవి తేటగా కనపడినట్లు నా దగ్గర కాటుకు తీసుకో అన్నాడు. కాబట్టి ఇవన్నీ ఎందుకు చెప్తున్నానో మీకు అర్థం అవ్వాలి. ప్రతి ఒక్కరికి, చిన్నలు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు, సేవకులు, పరిచారకులు, అందరికీ ఇదంతా ఇక్కడ నేను బోధించడమే. తర్వాత నా బతుకైనా మీ బతుకైనా ఎప్పటికప్పుడు ఆచి తూచి ఆలోచించి అడుగులు వేయాలి. కొంతమంది బహిరంగంగా బరితెగించి పాపాలు చేస్తే, కొంతమంది రహస్య పాపాలలో ఉంటారు, వాళ్ళు బయటికి కనపడరు. అది విసర్జించాలి, ఇది విసర్జించాలి. నిన్న ప్రార్థనా తోటకి మా ఒక బ్రదర్ వెళ్తే, ఒక ఆయన కూర్చొని బైబిల్ చదువుతుంటే ఆయన పక్కన ఇంకొక ఆమె పండుకొని విరహవేదన పడుతుందంట. ఆయన కూర్చొని బైబిల్ చదువుతుంటే మరి ఆమె భార్య లాంటిదో తెలీదు. అది చక్క కూర్చొని బైబిల్ చదువుకుంటుంటే ఒకడు పక్కన చేరి విరహవేదన పడుతుందంట. అంటే కామ వికారం నశానానికి ఎక్కి ఎక్కడున్నామో, ఈ ప్రదేశం ఏమిటో, ఈ పరిస్థితి ఏమిటో కూడా అర్థం కానటువంటి నీచ స్థితికి దిగజారిపోయారు కొంతమంది. ఇది బహిరంగంగా బరి తెగించడం అన్నమాట, బహిరంగ పాపం. కొంతమంది బహిరంగంగా చేరుగాని రహస్య పాపాలు ఉంటాయి. దేవుని వాక్యం చెప్తుంది, ఆ రహస్య పాపాలు విసర్జించాలి, ఈ బహిరంగ పాపాలు విసర్జించాలి. నేను పరిశుద్ధుడనై ఉన్నలాగున మీరును పరిశుద్ధత కలిగి బ్రతకాలి. మీరు విచ్చలవిడిగా పాపిష్టి బతకటానికి కాదు నేను మీకోసం ప్రాణం పెట్టింది. మీరు విచ్చలవిడిగా బరి తెగించి అవినీతి అక్రమాల్లో మీ ఇష్టం వచ్చినట్టు బతకడానికి కాదు నేను మీకోసం బలయ్యింది. మిమ్మల్ని పవిత్రులుగా, పరిశుద్ధులుగా, నీతిమంతులుగా తీర్చాను. ఇక నుంచి అలాంటి జీవితం జీవిస్తారని నేను ప్రాణం పెట్టా. ఇక నుంచి అలాంటి బ్రతుకుతారని నేను ప్రాణం పెట్టా. అంతేగాని విచ్చలవిడిగా మీ ఇష్టం వచ్చినట్టు బతికేసేదానికి నేను ప్రాణం పెట్టలేదు.